సరే ఫస్ట్ అందరూ జేడీకే ఇన్స్టాల్ చేయండి. జేడీకే ఇన్స్టాలేషన్ అయిపోతే హ్యాండ్ రేస్ చేయండి. ఎర్రర్ వస్తే చెప్పండి, ఇప్పుడే ఎనీ డెస్క్ కనెక్ట్ అయిపోయి చేసేద్దాం. ఇది ఎవరో మనకు తెలియదు, అవసరంగా ఓవరాక్షన్ చేద్దాం అనుకుంటే. సరే ఇప్పుడు ఎవరెవరు అవ్వలేదో వాళ్ళు రేస్ చేయండి పోనీ. జేడీకే కూడా ఇన్స్టాల్ అవ్వలేదా? అశోక్, రమ్య. ఓకే, జేడీకే ఇన్స్టాల్ అవ్వకపోతే హ్యాండ్ రేస్ చేయండి. అందరికీ జేడీకి ఇన్స్టాల్ అయిపోయింది కదా? ఎవరికి? ఓ ప్రదీప్, నువ్వు జాయిన్ అవ్వట్లేదమ్మా, చెప్తాను. ఓకే, జేడీకే అయిపోయింది కదా. ఇప్పుడు ఐడియా ఐడియా అయ్యో అని చూసారా, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇంటెల్ ఐజే సాఫ్ట్వేర్ పేరు అది. ఇలా ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత క్రియేట్ ఐకాన్, క్రియేట్ అసోసియేషన్ దగ్గర ఏమో .java. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ వచ్చాక క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్ ఒకటి, క్రియేట్ అసోసియేషన్స్లో .java ఒకటి పెట్టాలి.
ఇది ఇన్స్టాల్ చేసావా? క్లిక్ చేసావా దీని మీద ఇన్స్టాలేషన్ది? ఇంటలైజ్ ఐడియా ఐడియా అయ్యూ అని ఉంది కదా, డబుల్ క్లిక్ చేశాక అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక చోటన ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ అని వస్తుంది. అక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ దగ్గర టిక్ మార్క్ కొట్టి కింద డాట్ జావా దగ్గర మార్క్ చేసి నెక్స్ట్ కొట్టి. ఏంటి? డ- ఆ, దాని తర్వాత నెక్స్ట్ కొడితే ఇది స్టార్ట్ అవుతుంది. అర్థం కదా? అంతే అంతే. నెక్స్ట్ కొట్టుకుంటూ వచ్చేయచ్చు, అక్కడ మాత్రమే కలపాలి. జెడ్ బ్రెయిన్స్. అదే ప్రకాష్ పట్నాడు మర్చిపోయింది రా. ఉన్నారా? సార్, మీటింగ్ స్టార్ట్ చేసాం సార్, జాయిన్ అయ్యారు సార్ చాలా. ఇన్స్టాలేషన్ అయిపోయాక ఫినిష్ క్లిక్ చేయండి.
అరే ఒక్కళ్ళు మాట్లాడండి రా. ఏంటది? వద్దు రన్ వద్దు అప్పుడే. ఫినిష్ కొట్టు చాలు. పర్లేదు, ఏమవుదు. ఇంటూ కొట్టేయండి సరిపోద్ది. అంటే ఇంకా 2 ఇన్స్టాల్ చేయాలి కదా, ఇన్స్టాల్ చేశాక రండి సార్. ఓపెన్ అయినా పర్లేదు, ఇంటూ నొక్కేస్తే సరిపోద్ది. రన్ కొట్టాకి ఓపెన్ అయినా పర్లేదు, ఇంటూ కొడితే సరిపోద్ది. ఏంటి? ఒక్క నిమిషం. స్టార్టింగ్ స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్లో క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ దగ్గర ఒకటి క్లిక్ చేయాలి. .java అని ఉంటుంది చూడు కింద, అదొకటి క్లిక్ చేయాలి. అంతే. ఆ 2 బట్టి మిగిలిన నెక్స్ట్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. కొంచెం ఫాస్ట్గా చేయండి. చెప్పు. ఇంకా లేట్ చేయదు ప్రాబ్లం. ఇంటల్ ప్రాబ్లం కదా, రన్ అవ్వదు. వాడు దాంట్లో బోల్ మార్చాలి, దీంట్లో జాయిన్ కూడా అవ్వలేదు అడిగాను. చాలా మార్చాను, మీ కవర్ చేస్తాడు అంటే జాయిన్ అవ్వమని నువ్వు చూస్తాడు. 4 ఇన్స్టాల్ చేసాడా? 4 ఇన్స్టాల్ చేసావా? నీటిలో అయినా జాయిన్ అవ్వమంటారా మరి పద్ధతిగా? జాయిన్ అవ్వమని చూడు, అవ్వకపోతే మళ్ళీ నేను పర్సనల్గా చేస్తాను. జాయిన్ అయ్యి చూడు, అవ్వకపోతే పర్సనల్గా చేస్తాను. ల్యాప్టాప్ చదువు. చూడు. ఇంకా కంప్లీట్ అవ్వని వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. నువ్వు నార్మల్గా నేను పెట్టిన లింక్స్ నుంచి అని ఎక్కించావు అవి అయితే మాన్యువల్లీ రిపోర్ట్ లెటర్ అనుకోటే. మామూలుగా సిస్టమ్ కాన్ఫిగరేషన్లో విండోస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చింది. విండోస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చింది, ఏమీ అవ్వదు. ఇన్స్టలేషన్ అవ్వకపోతే హ్యాండ్స్ రేస్ చేయండి, లేకపోతే కంటిన్యూ వేరే నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓకే అయితే కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ డ్రైవర్ అని చూసారా? జిప్ ఫైల్ కింద ఉంటుంది. డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తే క్రోమ్ డ్రైవర్ .అప్లికేషన్ ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట. .exe అప్లికేషన్ కింద
దీన్ని మాత్రమే కాపీ చేయొచ్చు. ఒకవేళ మీది విండోస్ 10 అయితే కాపీ ఆప్షన్ ఉండదు. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది చూసారా, అలాగే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంటుంది. దాని నుంచి డౌన్లోడ్స్కి ఎక్స్ట్రాక్ట్ చేసి నూక అది టైమింగ్ కదా అసలు. నా దానికి ఎవర్రా కనెక్ట్ అయ్యారు? వైఫై ఆపండి ఒకసారి. హలో, సారీ పవర్ కట్ అయింది. శ్రీనాథన్, నా స్క్రీన్ కనపడుతుందా? నేను లాగౌట్ అయిపోయినా, నా దగ్గర నెట్ లేదు. పవర్ కట్ అయితే అందరికీ కూడా అవుతుంది. లాగిన్ నార్మల్ ఇంటర్నెట్ నుంచి కాలేజ్ వెళ్తాము. హలో, వినపడుతుందా? హలో, సారీ పవర్ కట్ అయింది. వినపడుతుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. ఓకే ఓకే. ఈ క్రోమ్ది జిప్ ఫైల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే క్రోమ్ డ్రైవర్ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ కానీ కాపీ కానీ చేసి నార్మల్ డౌన్లోడ్స్లో పెట్టేయండి. నార్మల్ డౌన్లోడ్స్లో పేస్ట్ చేసేయండి. ఓకే. ఓకే, అందరూ పేస్ట్ చేస్తారా? ఏంటి? ఇదిగో, ఇది జిప్ ఫైల్, క్రోమ్ డ్రైవర్ విండోస్ 64 అండి. దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఇక్కడ క్రోమ్ డ్రైవర్ అప్లికేషన్ ఉంటుంది, టైప్ అప్లికేషన్. దీన్ని కాపీ చేసి నార్మల్ డౌన్లోడ్స్లోకి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ అలా వస్తుంది. ఒకవేళ మీది విండోస్ 11 కాదనుకో, ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి డౌన్లోడ్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసినా వచ్చేస్తుంది. విండోస్ 11 అయితే ఇలా కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకే ఓకే. విండోస్ అదే ఇది డ్రైవర్ కాపీ పేస్ట్ చేయొచ్చు విండోస్ 11 అయితే. విండోస్ 10 అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ
నైస్. వినపడుతుందా? ఓకే. ఆ క్రోమ్ జిప్ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ క్రోమ్ డ్రైవర్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని కాపీ పేస్ట్ చేయండి నార్మల్ డౌన్లోడ్స్లోకి. ఓకే, అందరికీ అయిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ విండోస్లోకి వెళ్ళి ఇంటెల్ ఐజే అని కొడితే ల్యాప్ ఒకటి కనబడుతుంది. ఇంటెల్ ఐజే యాప్ ఉంటుంది, యాప్ మీద క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుద్ది. ఏమైంది? ఇంటర్ ఇప్పుడు నార్మల్గా విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంటెల్ ఐజే అని టైప్ చేయి. ఇంటెల్ ఐజే అని టైప్ చేస్తే ఇక్కడ యాప్ ఉంటుంది, యాప్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఒక్క నిమిషమే, నాకు పవర్ వచ్చింది, 1 minute కనెక్ట్ అవుతాం. ఆ, ఆ. అరే వైఫై వచ్చేస్తుందా? అట్లా మీకు మీ ల్యాప్టాప్ వచ్చేస్తుంది వైఫై, నెట్ వస్తుంది కదా, సిగ్నల్ చూపిస్తుంది కదా నెట్ కూడా. వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీగా కనబడుతుంది. ఓకే, క్రోమ్ డ్రైవర్ అందరూ తీసుకొచ్చి డౌన్లోడ్స్లో పెట్టారా? పెట్టకపోతే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, అయితే అయిపోయిందా? నెక్స్ట్ నార్మల్ విండోస్లోకి వెళ్ళి ఇంటెల్ ఐజే అని టైప్ చేస్తే ఇక్కడ ఎలా యాప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే ఇక్కడ లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది, క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ డోంట్స్ అండ్ క్లిక్ చేసి ఈ పేజ్ వస్తుంది. స్టార్ట్ ఫ్రీ 30 days ట్రయల్ అలౌ. ఓకే, నెక్స్ట్ ఇంటెల్ ఐజే ఇలా ఓపెన్ అవుతుంది.
రే ఇంటలైజ్ మీద క్లిక్ చేసావా యాప్ ఓపెన్ చేసి చేశాక టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ కొట్టావా నెక్స్ట్ డోంట్స్ అని నొక్కావా నెక్స్ట్ ఓకేనా కంటిన్యూ ఉంది ఆమె క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా అదే సారీ స్టార్ట్ ఫ్రీ 30 days ట్రయల్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అదే అదే ఓకే 30 ఫ్రీ డే అంటే మామూలుగా అయితే ఎక్లిప్స్ అయితే ఇలా ఏం ఉండదు కాకపోతే అది అందరికి ఇన్స్టాల్ అవ్వట్లేదు సో అందుకే ఇది ఇన్స్టాల్ చేద్దామని ఒకవేళ మీకు అలా ఫ్రీ ట్రయల్ కాకుండా కంటిన్యూస్గా పని చేయాలంటే ఎక్లిప్స్ ట్రై చేయండి తర్వాత ప్రస్తుతానికైతే ఇది సరిపోద్ది ఓకే అందరికి ఇక్కడ వరకు ఓపెన్ అయిందా ఇఫ్ నో హ్యాండ్ రైస్ ఓకే వరకు అయిపోయింది నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి జావా సెలెక్ట్ చేయండి ఇక్కడ నేమ్ అందరూ ఒకటే ఇవ్వండి తర్వాత యూజ్ ఉంటుంది నేమ్ ఫ్రోగల్ అని ఇస్తున్నా ఓకే అందరూ ఫ్రోగల్ అని ఇచ్చి క్రియేట్ కొట్టండి ఓకే అందరి ఇక్కడ వరకు ఓపెన్ అయిందా ఇఫ్ నాట్ రైస్ హ్యాండ్ ఏంటి వినపట్ల క్రియేట్ ప్రాజెక్ట్ దగ్గర నేమ్ ఇచ్చావు ఫ్రోగల్ అని ప్రాజెక్ట్ పేరు ఫ్రోగల్ అని ఇవ్వి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఏమో జావాలో ఉండాలి ఉండి క్రియేట్ కొట్టామంటే ఇలా ఓపెన్ అవుతుంది 1 minute టైం పడుద్ది అన్నీ రన్ అయ్యేటప్పటికి ఇక్కడ వరకు ఓపెన్ అయితే అందరికి ఓపెన్ అయిందా ఇంకా ఎవరైనా ఉన్నారా నెక్స్ట్ ఫ్రోగల్ మీదకి వెళ్ళండి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి ఇది కొంచెం ఇంపార్టెంట్ సరిగ్గా అనండి ఫ్రోగల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ మాడ్యూల్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఓపెన్ మాడ్యూల్ సెట్టింగ్స్ ఫెయిల్ టు క్రియేట్ అని వస్తుందా సరే నువ్వు హోల్డ్లో ఉండే నీకు క్లాస్ అయిపోయాక చేస్తా ఎన్ఏడస్కి ఇన్స్టాన్స్ ఓకే ఫ్రోగల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ మాడ్యూల్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక
లెఫ్ట్ సైడ్న లైబ్రరీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ చూసారా, న్యూ ప్రాజెక్ట్ లైబ్రరీ అని వస్తుంది, హోవర్ చేస్తుంది దాని మీద. ఆ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక జావా, సెకండ్ ఓపెన్ అవుతుంది సెలెక్ట్ లైబ్రరీ ఫైల్స్ అని చెప్పి. ఓపెన్ అయ్యాక ఇందాక 4 ఫైల్స్ డౌన్లోడ్ చేశారు కదా, దాంట్లో ఒకటి సెలీనియం అని ఉంటుంది, selenium.jar అని ఫైల్ ఉంటుంది. అయితే అందరూ నాకు తెలిసి డౌన్లోడ్స్లోనే సేవ్ చేసి ఉంటారు. డౌన్లోడ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ ఫైల్ సెలెక్ట్ చేయండి, సెలీనియం సర్వర్ 4.22.0.jar. సెలెక్ట్ చేశాక మ్యాక్సిమం అందరూ డౌన్లోడ్స్లోనే డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్స్లోకి వెళ్ళి సెలీనియం -సర్వర్ -4.22.0.jar. .jar ఉండాలి, ఒకవేళ మీరు ఏమైనా వేరే ఇన్స్టాల్ చేస్తే రాదు. .jar అని ఖచ్చితంగా ఉండాలి లాస్ట్లో. ఓకే, అందరు ఇక్కడ వరకు వచ్చారా? ఎనీ ఇష్యూస్? ఓకే, నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. స్కానింగ్ అని వస్తుంది, ఇలా ఫ్రూగల్ లైబ్రరీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఓకే క్లిక్ చేశాక ఇక్కడ అప్లై అని చూసారా, అది క్లిక్ చేయండి. అప్లై తర్వాత ఓకే. నెక్స్ట్ మనం main.javaలో ఉన్నాం. ఓపెన్ మాడ్యూల్స్ లైబ్రరీస్కి వెళ్ళాక ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే అటాచ్ ఫైల్స్ అని ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇందాక డౌన్లోడ్ చేసిన 4 ఫైల్స్లో ఒక ఫైల్ పేరు సెలీనియం సర్వర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఓకే క్లిక్ చేశాక అప్లై, ఇక్కడ అప్లై ఎనేబుల్ అయి ఉంటుంది, అప్లై మీద క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ అయిపోయి అది ఎగ్జిక్యూట్ అయిపోయాక ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను గ్రూప్లో కోడ్ పెడతా. ఓకే క్లిక్ చేయాలి. నిమిషం కోడ్ పంపుతా.
1 minute ఒకసారి టెస్ట్ చేస్తా. ఓకే. ఎప్పుడైనా చూపిస్తాను. అన్అఫిషియల్లో కోడ్ షేర్ చేశాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను సేమ్ కోడ్. పేస్ట్ చేశాక ఒకవేళ ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ పక్కన ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడే చెప్పండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ పక్కన ఇంటూ మార్క్ రాకూడదు. ఒకవేళ వస్తే ఇప్పుడే చెప్పండి. ఇంకా రన్ అవ్వదు, ఇంకొక ఎర్రర్ ఉంది, అది సెర్చ్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఇక్కడ వరకు అవ్వకుండా ఉన్నారా? హ్యాండ్స్ రైస్ లేదా మాట్లాడండి. అవ్వలేదా? అదేలే, అదే నీకు ఇంకా అవ్వలేదు కదరా, తర్వాత చేద్దామన్నా కదా. లేదు, ఫస్ట్ దానికి అయింది. అమెజాన్ దానికి అదే కార్తికేయ స్టార్ట్ చేశాడు రా, అది ఎక్కడి వరకు చేశాడో తెలీదు. అదే ఓకే, అదేలే. అంటే మన క్లాస్లో 33 మెంబర్స్ ఉన్నారు కదా, అలాగే ఇలాగా హాఫ్ ఆఫ్ చేసి పంపిద్దామని. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఇదే ఈ కోడ్స్ ఎవరికి షేర్ చేయకండి మన క్లాస్ వరకునే. అంటే మళ్ళీ ప్లాగరిజం చెక్లో దొరికేస్తాం. 33 మెంబర్స్ ఉన్నాం కదా, 33 మెంబర్స్ ఒకటే వాడడమే ఇబ్బంది, అయినా వాడుతున్నాం కదా. ఇంకా ఎక్కువ మందికి షేర్ అయ్యే కొలది థింగ్స్ గెట్ వర్స్. శ్రీలక్ష్మి ఏమైంది? అవును, ఎక్లిప్స్లో రన్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఇన్స్టాల్ చేయమన్నా. ఇన్స్టాల్ చేయలేదు ఇప్పుడు వరకు చెప్పినంత చేయలేదా? నైస్. సరే, మీటింగ్ అయిపోయాక మాట్లాడుకుందాం. చైతన్య, శ్రీలక్ష్మి, శంకర్ కాదు, త్రీ మెంబర్స్ కావాలేదు అయితే. ఇంకా శంకర్ కూడా అవ్వలేదు. ఓకే, అయితే మిగిలిన అందరికి చాలా ఎర్రర్స్ వస్తున్నాయా? అంటే దీని పక్కనే ఇంకా బోల్డ్ వస్తున్నాయా ఎర్రర్స్? ఇంపోర్ట్ ఇంకా అదే ఓకే, రన్ చేయాల్సింది ఇంకా ఒకటి చేంజ్ ఉంది, ఈ వెబ్ డ్రైవర్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఓకే, అయితే అందరికీ అయిపోయింది ఇక్కడ వరకు. డౌన్లోడ్స్ ఓపెన్ చేసి ఇందాక కాపీ పేస్ట్ చేయమన్నాను కదా క్రోమ్ డ్రైవర్, దాని మీద ఏం క్లిక్ చేయొద్దు. పైన ఈ బార్ అని చూసారా, దాని మీద డబుల్ క్లిక్ చేశారనుకో. ఓకే సారీ, కొన్ని ల్యాప్టాప్స్కి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ పాత్ వస్తుంది, సి యూజర్స్ మీ పేరు స్లాష్ డౌన్లోడ్ స్లాష్ అని వస్తుంది. ఒకవేళ రాలేదంటే క్రోమ్ డ్రైవ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అని వస్తుంది. ప్రాపర్టీస్ని ఓపెన్ చేస్తే ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది, సి స్లాష్ యూజర్ స్లాష్ మీ పేరు స్లాష్ డౌన్లోడ్ స్లాష్ అని ఉంటుంది. సరే, ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు కాపీ చేయండి. ఓకే, అందరికీ అర్థమైందా? క్రోమ్ డ్రైవ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే లొకేషన్ అని ఉంటుంది.
ఆ లొకేషన్ మొత్తం కాపీ చేయండి. కాపీ చేసి ఇది క్లోజ్ చేసి ఉంచండి. నెక్స్ట్ ఇంటర్లైజేకి వచ్చి ఇక్కడ సి యూజర్ అడ్మిన్ డౌన్లోడ్స్ /chrome driver.exeని మాత్రం వదిలేసి మిగిలిన దాన్ని మొత్తం రీప్లేస్ చేసేయండి. అంటే సెలెక్ట్ చేసి Ctrl+V కొడితే రీప్లేస్ అయిపోద్ది. అయిపోయాక ఒకసారి Ctrl+S చేయండి. సి దగ్గర నుంచి డౌన్లోడ్స్ ఎండ్ వరకు సెలెక్ట్ చేసి Ctrl+V చేశారంటే మీరు ఇందాక కాపీ చేసిన లొకేషన్ అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది కదా. Ctrl+S. రన్ అవుతుంది. సరే, ఇక్కడ వరకు కంప్లీట్ చేశారు అందరూ? నాట్ రైస్ హ్యాండ్. ఓకే, ఏంటి ఎర్రర్ వచ్చిందా? కంప్లీట్ అవ్వలేదు ఇంకా కాపీ ఇప్పటికి. అవిందా? కంప్లీట్ అయిందా? ఏమైనా ఎర్రర్స్ ఎవరికైనా? లేదా? ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి చూపిస్తాను, ఇది చూడండి. మళ్ళీ మీరు ఇలా రన్ చేసి రికార్డ్ చేయాలి. రన్ చేస్తున్నాం. ఇది రన్ సింబల్ క్లిక్ చేసాక స్టార్ట్ అవుతుంది. సొంతంగా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే expedia.com-లోకి వెళ్ళి ఫ్లైట్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళి చేంజ్ అవుద్ది. కోల్కతా నుంచి హైదరాబాద్కి వన్ మంత్ తర్వాత 2 ట్రావెలర్స్కి బుక్ చేయమని. అదంతా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అదంతా ఈ కోడ్లోనే ఉంది. నెక్స్ట్ కొన్ని మందికి ఇలాగా హ్యూమన్ సైడా కాదా అని చెప్పి పజిల్ అడుగుతుంది. కొంచెం ఫాస్ట్గా ఫిల్ చేయాలి ఇది. ఎర్రర్స్ వస్తున్నాయా? అంటే రన్ చేసిన ఇప్పుడు ఫైల్ మార్చిన ఎర్రరే వచ్చిందా? మీట్ అయిపోయాక ఎనీ డస్ట్ నుంచి నేను చేస్తాను. సరే, ఒకవేళ తర్వాతనే తెలియాలి కదా. ఇది ఆటోమేటిక్గా రన్ అయిన తర్వాత హ్యూమన్ వ్యూ అని మనం ఫిల్ చేయాలి. అయిన తర్వాత మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి
ఇలా ఫస్ట్ ఇది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి ఇలా వచ్చిందంటే కోడ్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ రన్ అవ్వడం కూడా ఆగిపోయింది చూడండి. ఇక్కడ వరకు మాత్రం స్క్రీన్ రికార్డింగ్ చేయాలి. స్క్రీన్ రికార్డింగ్ చేసి డ్రైవ్లో పెట్టి దాన్ని షేర్ టు ఎనీవన్ చేసి గ్రూప్లో పెట్టిన డాక్స్లో ఫిల్ చేయాలి డేటా. ఓకే, రన్ చేయడం అందరికీ తెలిసిందే. ఇంకోసారి చెప్పిన ఇంకోసారి రన్ చేస్తా. ముందు పూర్తిగా చూడండి, దాని తర్వాత రన్ చేయండి. అవ్వకపోతే ఫోన్ చేయండి. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా చూడండి, ట్రై చేయొద్దు. రన్ క్లిక్ చేస్తున్నా. బ్రౌజర్ దాంట్లో ఓపెన్ అవుతుంది. మీరు ఏమీ మౌస్తో మీరు ఏం చేయకూడదు. ఓకే, ఇప్పుడు నన్ను హ్యూమన్ అని ప్రూవ్ చేసుకోమని అడగలేదు. ఇందాక అడిగినప్పుడు ఫిల్ చేయాలి. అయితే నేను దానికి టైం 200 సెకండ్స్ ఇచ్చాను. అట్లీస్ట్ 200 సెకండ్స్ లోపు ఫిల్ చేయాలి దాన్ని, లేకపోతే కోడ్ ఆగిపోద్ది రన్ అవడం. ఓకే, ఇక్కడ వరకు వచ్చిందంటే అయిపోయినట్టే. ఇలా సెలెక్ట్ అని కనబడితే రన్ అయిపోయినట్టే. ఓకే, ఇంకైనా డౌట్స్ ఉన్నాయా కోడ్ రన్ చేయడంలో? అండ్ ఇది కూడా ఫిక్స్ కాదు. కొన్ని మందికి అమెజాన్, కొన్ని మందికి ఇది ఇస్తాము సాయంత్రంలోగా. 1 or 2లో రెండిట్లో ఒకటి కంప్లీట్ చేస్తే చాలండి కదా. ఇది 1, 2 ఇంకోటి ఉంది, అది ఇస్తాము. అది కొంతమందికి, ఇది కొంతమందికి ఇద్దాం. అండ్ ఇంకోటి, ఇది ఎవరికి షేర్ చేయొద్దు, ఏ బ్రాంచ్ వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కైనా రూమ్మేట్స్కైనా షేర్ చేయొద్దు. అంటే ఏం కాదు, మళ్ళీ ప్లాగరిజం చెక్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సేమ్ కోడ్ ఎలాగా చూడలేరు, కానీ వీడియో లెంత్, వీడియోలో సెలెక్ట్ చేసిన విధానం అవంతా సేమ్ ఉంటాయి. ముఖ్యంగా ఇందాక సెలెక్ట్ చేసిన దాంట్లో డేట్ ఉంటుంది కదా, డేట్ ఎప్పుడు 20 సెకండే సెలెక్ట్ అవుతుంది. చూపిస్తాను. ఫ్లైట్స్లోకి వెళ్ళాక కోల్కతా, హైదరాబాద్ అందరికీ కామన్. డేట్ మాత్రం మన వాళ్ళందరికీ 20 సెకండే సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే కోడ్లో అలా ఉంది కాబట్టి. సో అందరూ 20 సెకండ్స్ సెలెక్ట్ ఎందుకు చేస్తారని చెప్పి డౌట్ వస్తే పీకేస్తారు. అందుకని చెప్పి ఎక్కువ మందికి షేర్ చేయొద్దు మోస్ట్లీ. దట్స్ ఇట్, కోడ్ రన్. ఇప్పుడు కోడ్ అంతా రన్ అయిపోయి డౌట్స్ ఏం లేని వాళ్ళందరూ లీవ్ అయిపోవచ్చు. డౌట్స్ అయినా ఉంటే ఉండండి, ఎర్రర్స్ వచ్చినా ఉండండి. ఒకసారి రన్ చేసి చూడండి, ఒకవేళ డౌట్ ఉంటే. మ్యాక్సిమం అందరికీ రన్ అవుతుంది. రన్ అవ్వకపోయినా ఉండండి మీటింగ్లో. 5 minutes చూద్దాం.